హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. మరి అందరికీ శుభోదయాన్ని తెలియజేసే జ్ఞానాన్ని, ఆ హృదయ వికాసాన్ని అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం లైట్ ఆఫ్ పత్రిజీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజ్ లో ఉన్నటువంటి పత్రిజీ యొక్క సారాన్ని తెలుసుకుంటున్నాము. ఈ రోజు ఫిఫ్త్ పేజ్ లో ఉన్న షేర్ మెసేజ్ ని మనం చదువుతాము. ఇందులో ఈయన దేని గురించి అంటే శాకాహారం గురించి, వెజిటేరియనిజం గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒక యానిమల్ ని క్రూరంగా హింసించి చంపి తినడం ఎంతటి క్రూరమైన చర్యో ఆయన దీనిలో తెలియజేస్తున్నారు. దాని ఫలితం మనం ఎలా అనుభవించాల్సి ఉంటుందో కూడా ఈయన తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. మనల్ని ఎవరైనా తిడితే కొడితేనే మనం ఊరుకోం. మన చేతిలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం ఊరుకోం. అటువంటిది మనం ఒక ప్రాణిని మరి క్రూరంగా హింసించి చంపి వండి ఎలా తింటున్నాం ఆలోచించండి ఫ్రెండ్స్. ఇందులో ఆయన దాని గురించే చెప్తున్నారు. ఇఫ్ we eat the flesh of the animals by killing them, shedding the blood, giving much pain to the animal gods, we got to pay for it. There are so many reasons why we should never kill animals. Killing animals is very very heinous karma అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇఫ్ we eat the flesh of the animals by killing them, యానిమల్స్ ని చంపటం ద్వారా మనం వాటి మాంసాన్ని తిన్నట్లయితే, షెడింగ్ ద బ్లడ్ అంటే దాని రక్తాన్ని చిందించడం. ఒకసారి దాన్ని నరికామనుకోండి, దానిలో నుండి బ్లడ్ ఏమవుతుంది, చిమ్ముతుంది కదా చుట్టూ, దాని రక్తాన్ని చిమ్మించడం. గివింగ్ మచ్ పెయిన్ టు ద యానిమల్ గాడ్స్. ఆ యానిమల్ గాడ్స్ అంటే ఆ జంతు దేవతలకి మనం మచ్ పెయిన్, ఇంకా పెయిన్, ఎక్కువ పెయిన్ ఇస్తున్నట్లయితే we got to pay for it. దానికి మనం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతైతే వాటిని చంపుతున్నామో, ఎంతైతే ఆ రక్తాన్ని చిమ్మిస్తున్నామో, ఎంతైతే వాటికి ఎక్కువగా ఆ పెయిన్, ఆ బాధని కలిగిస్తున్నామో, నొప్పిని బాధని కలిగిస్తున్నామో, అంతకంతా కూడా మనం మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై వీ షుడ్ నెవర్ కిల్ యానిమల్స్. మనం ఎందుకు యానిమల్స్ ని ఎప్పుడు చంపకూడదు అనడానికి బోలెడని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎందుకు చంపకుండా ఉండాలి, మనం ఎందుకు మాంసం తినకుండా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ మనం చంపకుండా ఉండటానికి బోలెడని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఆరోగ్యం కోసం తింటున్నామని చెప్తారు, కానీ అది పచ్చి అబద్ధం ఫ్రెండ్స్. ఆరోగ్యం అనేది ఒక దాన్ని చంపి తింటే రాదు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా. అదే అయితే మనిషిని కూడా చంపి తినొచ్చు కదా. మనిషిలో కూడా బోల్డ్ అన్ని ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. మరి చంపి తినొచ్చు కదా, కానీ మనిషిని చంపట్లేదు. మనలో ఉన్నటువంటి హింసా ప్రవృత్తికి, పీక్ స్టేజ్ లో ఉన్న హింసా ప్రవృత్తికి నిదర్శనం ఫ్రెండ్స్ అది. దానిని మనం సమూలంగా నిర్మూలించకపోతే మనం మనుషుల్లో లెక్క కాదు ఫ్రెండ్స్. మనం కూడా రాక్షసుల్లో రాక్షసుడిగా లెక్క అన్నమాట. ఒక రాక్షసుడు ఏం చేస్తాడో, చుట్టూ అందరిని హింస పెట్టి చంపేసైనా సరే తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకుంటాడు. అదే పద్ధతిలో మనం కూడా నోరు లేని వాటి మీద మన ప్రతాపం చూపించి చంపి, అతి క్రూరంగా, మళ్ళీ మామూలుగా కూడా కాదు, చంపి మన ఆధిపత్యాన్ని మనం ప్రదర్శించుకుంటున్నాం ఫ్రెండ్స్. అంతకుమించి ఇంకేమీ లేదు అందులో. వై వీ షుడ్ నెవర్ కిల్ యానిమల్స్ అనటానికి సో మెనీ రీజన్స్. మనం ఎందుకు ఎప్పుడు యానిమల్స్ ని చంపకూడదు అనటానికి బోలెడని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కిల్లింగ్ యానిమల్స్ ఈజ్ వెరీ వెరీ హీనియస్ కర్మ. జంతువులను చంపటం అనేది అతి నీచమైన, అతి కిరాతకమైన, అతి క్రూరమైన కర్మ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పత్రి సార్. ఇందులో మన కంటి ముందు చక్కగా వాటిని పెంచుకుంటాము, ముద్దుగా ముచ్చటగా ఉంటాయి. వాటిని మనం ఎలా చంపగలం? అది కూడా తినటం కోసం ఎలా చంపగలం? అవి మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు.
ఒక దోమ వచ్చి మనల్ని కుట్టింది అంటే దాన్ని మనం కొట్టామని దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. అది మనల్ని కుట్టింది, మనకు పెయిన్ వస్తుంది, కొట్టామని చెప్పొచ్చు. కానీ వాటి పాటికి అవి తిరిగే చేపలేం చేసినాయి, కోళ్ళేం చేసినాయి, మేకలేం చేసినాయి, ఆవులేం చేసినాయి, అన్ని జంతువులన్నీ కూడా ఏం చేసినాయి ఫ్రెండ్స్? ఏం హాని చేసినాయి అని మనకి వాటిని మనం చెప్పాలి? కేవలం తినటం కోసమా? తినకూడదు ఫ్రెండ్స్. ఈ పాపం అనేది, ఘోరమైన పాపం అనేది ఎప్పటికీ మనం చెయ్యనే కూడదు ఫ్రెండ్స్. ముందు మనం ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాంసం తినడాన్ని ఆపేయాలి అని చెప్పారు పత్రి సార్. అది ఎంత అక్షర సత్యం అంటే అది మన ఆత్మ వినాశనానికి కారణమవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం ఈ పని చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడెక్కడా మనకి పెద్దగా తేడా కనిపించదు ఫ్రెండ్స్. మన శరీరంలో కానీ ఎక్కడా మనకి పెద్దగా తేడా కనిపించదు. దెబ్బ ఎక్కడ పడుతుందంటే మన ఆత్మ ఎదగడానికి ఏ జ్ఞానం అయితే అవసరం అవుతుందో దానిని దించుకునే కెపాసిటీని మనలో అణువులు ఆ రిసీవింగ్ కెపాసిటీని, ఆ సెన్సిటివిటీని కోల్పోతాయి ఫ్రెండ్స్. ఇది అక్కడ దెబ్బ అక్కడ పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, మనం దించుకోవాల్సిన జ్ఞానాన్ని దించుకోలేము, ఆ శక్తి తరంగాన్ని దించుకోలేము. ఈ తిన్నది శరీరానికి మాత్రమే పడుతుంది కాబట్టి, ఆత్మకి ఏమాత్రం అది ఉపయోగపడదు కాబట్టి మన జన్మ వృధా అవుతుంది ఫ్రెండ్స్. మరి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం వెజిటేరియన్స్ గా ఉండటం అనేది ఎమర్జెన్సీనా, ఇంకా మాంసం తింటూ జంతువులను హింస పెడుతూ వాటి రక్తాన్ని చిందిస్తూ మరి అనేక పాపకర్మలను మూటగట్టుకోవడం అవసరం? ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ పత్రిసి. ఇంత గొప్ప అవేర్నెస్ మనతో పాటు మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఎంత వాల్యుబుల్ తెలియజెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ పత్రిజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.